హలో అందరికీ. మా వైజాగ్ ట్రిప్‌లో భాగంగా ఫస్ట్ అయితే జూకి వెళ్దామని టిఫిన్స్ చేసి స్టార్ట్ అయిపోయాం. రైల్వే స్టేషన్ నుంచి జూ అయితే 7.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది జూ మెయిన్ ఎంట్రన్స్. బయట అయితే వ్యూ ఇలా ఉంది. జూ అపోజిట్‌లో ఒక పెద్ద కొండ కూడా ఉంది. జూ బయటనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. జూ పేరు ఇందిరాగాంధీ జూ పార్క్. మా సాన్విక అయితే జూని చూడగానే కోతివేషాలన్నీ స్టార్ట్ చేసేసింది. జూ బయటే మన వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కైతే రూ. 70, కిడ్స్‌కైతే రూ. 30. మా సాన్వికకైతే ఫ్రీ. టికెట్ లేదు. టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఈ జూ అయితే చాలా బావుంది. ఒక మినీ అడవిని చూసినట్టు ఉంటుంది. ఎంట్రన్స్‌లో జీప్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ జీప్స్ అయితే జూ పార్క్ వాళ్ళవి. వీటితో జంతువులకి ఫుడ్ అవి తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తున్నారు. ఈ జూ అంతా ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనం కావాలంటే ఇక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి. బ్యాటరీ కార్స్‌తో అయినా వెళ్ళొచ్చు. లేదంటే మన ఓన్ వెహికల్ కార్ ఉంటే కార్‌ని కూడా తీసుకెళ్ళొచ్చు. బైక్స్ అయితే అలో చేయరు. మేమైతే బై వాక్ వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు టైం అయితే కరెక్ట్‌గా 10:59 అయింది. అంటే 11 అయిందన్నమాట. 11కి స్టార్ట్ చేసాం. జూ అంతా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎంత టైం పడుతుందనేది నేను లాస్ట్‌లో చెప్తాను. మన జూ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కనిపించే యానిమల్ కాదు, బర్డ్ అయితే ఇది. దీని నేమ్ వచ్చేసి వైల్డ్ హెడెడ్ గూస్ అంట. తెలుగులో దీన్ని పెద్ద బాతు లేకపోతే అడవి బాతు అంటారు. ఇవి మన ఇండియన్‌వి కావు. విదేశీ పక్షులంట. నాకైతే ఏం తేడా తెలియలేదు. నార్మల్‌గానే కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి యానిమల్‌కి కూడా బయట ఒక బోర్డ్ అనేది పెట్టి, సో, ఏంటి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా దీని మీద మెన్షన్ చేశారు. ఈ బాతుల గురించి తెలుసుకోవాలంటే ఇవి మాక్సిమం 20-25 ఇయర్స్ అయితే బతుకుతాయంట. వీటి బ్రీడింగ్ టైమ్ వచ్చేసి ఏప్రిల్ టు జూలై. దీని వెయిట్ వచ్చేసి 2-3 కేజీస్ ఉంటుంది. అండ్ దీని డైట్ చార్ట్ చూస్తే మన డైట్ చార్ట్ కంటే దీనిదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి మిల్లెట్స్, రైస్, పాలక్, క్యారెట్, క్యాబేజ్ ఇలాంటివన్నీ పెడతారంట. జూలో మనకి నెక్స్ట్ కనిపించే జంతువు అయితే రైనో. నీటి ఏనుగు అనమాట. నీటి ఏనుగు బోర్డ్ అయితే ఉంది కానీ ఇక్కడ ఈ యానిమల్ అయితే లేదు. ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న ప్లేస్‌లో ఈ బర్డ్స్ అయితే ఉన్నాయి. హంసలన్నమాట. ఎక్కువ దూరం ఎగరట్లేదు. కొంచెం దూరం ఎగిరి ఇక్కడే ఆగిపోతున్నాయి అన్నీ గూడా. ఈరోజు టెంపరేచర్ అయితే చాలా ఎక్కువుందండి. మేము చేసిన మిస్టేక్ అయితే అసలు ఎవరు చేయకండి. ఈ టైంలో జూ పార్క్ చూడడం అనేది కరెక్ట్ టైం అయితే కాదు. ఇవి కొంగలంటారో, హంసలంటారో తెలీదు గానీ ఈ బర్డ్స్ అయితే ఎక్కువున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక బోర్డ్ కూడా ఉంది. ఖడ్గమృగం అని జెప్పేసి. కాకపోతే యానిమల్ లేదు. సో, ఇంకా మేము ఫ్రంట్‌కి వెళ్ళిపోతున్నాం. ఇంకేమున్నాయో చూడ్డానికి. ఇంకొంచెం ఫ్రంట్‌కి వెళ్తే ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు కనిపించాయండి. సో, ఆ ఏనుగులను చూడడానికైతే వెళ్ళిపోతున్నాం. ఈ జూలో ఏంటంటే ఒక యానిమల్ దగ్గర నుంచి ఇంకొక యానిమల్ చూడడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ డిస్టెన్స్ అంతా చెట్లుంటాయి. మనకైతే కొంచెం ఓపికుండాలి ఇవన్నీ తిరగాలంటే. ఇక్కడైతే 2 పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిఫెంట్స్‌కి లంచ్ టైమ్ అనుకుంటా. లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. జూలో ఒక మంచి విషయం ఏంటంటే, మనకి కొంచెం డిస్టెన్స్‌లోనే జూ అంతా కూడా ఇలా డ్రింకింగ్ వాటర్ అయితే పెట్టారు. మంచి కూల్ వాటర్ వస్తున్నాయి. వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాల్సిన పనుండదు. ఈ ఏరియాలో ఏదో కన్‌స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. సో, క్లోజ్ చేసి ఉంది ఇక్కడ అంతా. నైట్ వర్షం పడిందనుకుంటా. సో, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో రోడ్‌లో బురదగా ఉంది. ఈ బురద అంతా చాలా కష్టపడి దాటుకొని వెళ్ళాం.
ఇంత కష్టపడి వెళ్లి చూస్తే ఇక్కడ ఏం యానిమల్స్ ఉన్నాయో తెలుసా? మంకీస్ ఉన్నాయి. అవి కూడా 1 ఆర్ 2 మంకీస్ ఉన్నాయి. ఇవి పండుకోతి అంట. సో, ఈ మంకీ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక బోర్డ్ పెట్టారు. జూమ్ చేసి చూస్తే అక్కడ 2 అంటే 2 మంకీసే కనిపిస్తున్నాయి. అవి కూడా చాలా బిజీగా ఉన్నాయి. ఈ మంకీస్ ఏరియాని దాటుకొని ఇంకొంచెం ఫ్రంట్‌కి వెళ్లి చూద్దాం. ఇంకా ఇక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయనేది. ఇక్కడ కూడా మంకీసే ఉన్నాయండి. అండ్ ఈ మంకీస్ అయితే వేరే జాతి మంకీస్ అన్నమాట. చక్కగా వీటికి నీడ కోసం ఇవన్నీ అరేంజ్ చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఇవి ఆడుకోవడానికి ఉయ్యాలలు కూడా అరేంజ్ చేశారన్నమాట ఇక్కడ. అవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఈ మంకీస్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒక కొండ కూడా ఉంది. ఇక్కడ రోడ్ మీద ఆటోస్ కూడా కనిపిస్తున్నాయి. కానీ అవి ట్రావెల్ చేసే ఆటోస్ కావు. ఎందుకంటే అవి కూడా జంతువులకి ఫుడ్ అవి తీసుకెళ్తున్నాయి. ఎక్కడికక్కడ ఇలాగా రూట్ మ్యాప్ కూడా పెట్టారు. ఇక్కడ ఈ యానిమల్స్ ఉంటాయని చెప్పేసి. మా సాన్విక అయితే చాలా బా ఎంజాయ్ చేసేస్తుంది. స్టార్టింగ్‌లో అయితే చాలా బా వెళ్ళింది. నడిచేసింది తనకి తనే. కానీ కొంచెం సేపటికి అలసిపోయింది పాపం. ఎత్తుకోమని చెప్పేసి గోల. ఈ యానిమల్ చూసారా? ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. దీనికోసం నేను తర్వాత చెప్తాను. మా సాయి మమ్మల్ని వదిలేసి మరి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం చూడ్డానికో అనుకున్నాం. కానీ వెళ్లి చూస్తే ఇక్కడ ఒక చింపాంజీ ఉంది. దాన్ని చూడ్డానికనమాట. ఈ మధ్యనే ఒక మూవీలో చూసాడు చింపాంజీని. సో, దాన్ని డైరెక్ట్‌గా చూడ్డానికి ఇలా పరిగెట్టుకొని వెళ్తున్నాడు. కానీ ఈ చింపాంజీ అయితే అసలు ఫేస్ కూడా చూపించనట్టుంది. రెస్ట్ తీసుకుంటుందనమాట. జూలో ఏంటంటే అన్ని జంతువులు కూడా ఒక లైన్‌గా ఉండవు. ఒక చోట ఒకటుంటే, ఒక చోట ఒకటుంటుంది. సో, వెనక్కి, ముందుకు తిరిగినట్టుగా ఉంటుంది మనకి. డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువండి. ఆ చింపాంజీ ఎలాగో ఫేస్ చూపించదని చెప్పేసి ఇంకా ఈ బోర్డ్‌లో చింపాంజీని చూసుకొని వెళ్ళిపోవడమే. జూ అంతా చాలా సైలెంట్‌గా ఉంది. అన్నీ కూడా చాలా సైలెంట్‌గానే ఉన్నాయి. కానీ ఏవైనా అల్లరి చేస్తున్నాయంటే ఇవి మాత్రం అల్లరి చేస్తున్నాయి, అరుస్తున్నాయి, కొట్టుకుంటున్నాయి. అసలు ఏంటివి అని చూడడానికి వెళ్తే వైల్డ్ డాగ్స్ అంట. అడవి కుక్కలు. ఇవి చేసిన అల్లరి మాత్రం మిగతా ఏ జంతువులు కూడా చేయట్లేదు. చివరికి చిరుతపులి కూడా సైలెంట్‌గానే కూర్చొనుంది. దీనికి ఆకలేస్తుందో మరి ఫుడ్ టైమో తెలీదు గానీ వెనక్కి, ముందుకి అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఈ వైల్డ్ డాగ్స్ అయితే. బోర్డ్ చూద్దాం. ఫేస్ ఎలాగో చూపించవు మనకి. ఈ బోర్డ్‌లోనే వాటి ఫేస్ చూడాలి. ఇవైతే అసలు భలే ఆడుకుంటున్నాయన్నమాట. ఇంకా ఈ వైల్డ్ డాగ్స్ నుంచి కొంచెం అలా ఫ్రంట్‌కొచ్చేస్తే ఇక్కడేముందో చూద్దాం. ఇక్కడైతే చిరుతపులి ఉంది. బోర్డయితే ఉంది. పులి కనిపించలేదు. చాలా సేపు మనం ఫోకస్ చేసిన తర్వాత అయితే పులైతే మాకు కనిపించింది. ఆ చివర రెస్ట్ తీసుకుంటుందనమాట పులి. ఇప్పుడనేది ఎక్సైట్‌మెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. మనం జూకొచ్చాము అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి ఇలాంటి యానిమల్స్ అన్నీ బయట చాలా వరకు కనిపిస్తున్నాయి. మంకీస్ గానీ, బాతులు కానీ అండ్ ఇలాంటి చిరుతపులులు అవి కనిపించవు కదా! పులి ఎక్కడుంది? ఎక్కడుందని వెతుకుతుంటే ఆ మెస్‌లోంచి చాలా తక్కువ కనిపిస్తుంది. ఇదిగోండి మూలైతే కూర్చొనుంది. జూమ్ చేసి చూపిస్తాను. జూమ్ చేస్తే అయినా తెలుస్తుంది మీకు. ఇక్కడ గ్లాస్ లాంటిది అరేంజ్ చేసినా బావున్ను. ఈ మెస్‌లోంచి అంత క్లియర్‌గా అయితే లేదు.
జూలో మనకేంటంటే ఒక జంతువు స్టార్ట్ అవుతుంటే సిమిలర్‌గా దాని జాతిలో ఉన్న జంతువులన్నీ ఒక లైన్‌లో పెట్టారు. అండ్ మనం స్టార్టింగ్‌లో చూస్తే మంకీస్ ఉన్నాయి గదా! పండుకోతి, ఆ తర్వాత మంకీస్, చింపాంజీ ఇలా ఒక లైన్‌లో పెడితే ఇప్పుడు టైగర్ అన్నమాట. ఈ టైగర్స్ జోన్ అన్నమాట ఇదంతా. ఫస్ట్ చిరుతపులి ఉంది. ఆ తర్వాత పెద్ద పులి ఉంది. సో, ఇప్పుడు మనం పెద్ద పులిని చూడడానికైతే వెళ్ళిపోదాం. ఇదైతే కొంచెం పెద్దగా ఉంది చూడడానికి. ఆ చిరుతపులయితే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అది బేబీ అనుకుంటా. అండ్ ఈ పులి అయితే చాలా బావుందండి. చూస్తుంటే కొంచెం భయం కూడా వేస్తుంది. అండ్ నీడలో అలా వాకింగ్ చేస్తుంది. వాకింగ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అండ్ మేమైతే ఒకటే ఉందనుకున్నాం. కానీ ఆ పైన ఇంకొక పులి కూడా ఉంది. ఈ పులి డీటెయిల్స్ కూడా అక్కడ బయటే ఒక బోర్డ్ పెట్టారు. చాలా బావుంది గదా! ఇది. వైజాగ్ వచ్చిన వాళ్ళైతే జూ అయితే మిస్ అవ్వద్దు. స్పెషల్లీ పిల్లలకి ఇలాంటి జూ పార్క్స్ అంటే చాలా నచ్చేస్తాయి. ఎందుకంటే ఇంక పెద్దయ్యాక ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు. చిన్నప్పుడే ఇలాంటివన్నీ చూపించాలి. అండ్ ఈ పులిని చూసేసి వెళ్ళిపోయిన తర్వాత పక్కనే సింహం ఉండేది. కానీ అక్కడేదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ సింహం ఏమైందో కూడా తెలీదు. జూకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఈ సింహమే ఉండేది. ఏదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఏదో ఒక పెద్ద యానిమల్‌ని తెస్తారనుకుంటా. జూలో పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయండి. వైజాగ్ వాళ్ళు నాగుల చవితికి ఇక్కడికొచ్చి పూజలు చేస్తారంట. అండ్ ఇక్కడ పువ్వులు అవి కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్క చోట పూజలు చేసినవి. ఈ పుట్టలో అండ్ ఇక్కడైతే వైట్ టైగర్ ఉందని చెప్పేసి బోర్డుంది. టైగర్ కోసం వెతుకుతున్నాం. టైగర్ ఎక్కడుందో ఇటు సైడ్ నుంచయితే కనిపించట్లేదు. ఆ చివరికి వెళ్లి వ్యూ చూసుకోవాలి టైగర్‌ని. ఇంక జూమ్ చేస్తేనే తెలుస్తుంది అది టైగర్ అని చెప్పి. చాలా దూరంగా ఉంది. అసల రావట్లేదు. అది అక్కడ ఉంటేనే మనకి సేఫ్ లెండి. ఎంత బావుందో అసల వైట్ టైగరు. ఇలాంటివన్నీ టీవీలో కంటే మనం డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బావుంటుంది. ఇక్కడితో అయితే మేము ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసాము. చాలా ఎండగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాము. మా సాన్వి చూసారా ఎంత క్యూట్‌గా తింటుందో ఐస్ క్రీమ్. ఆల్మోస్ట్ మనం సగం జూ అయితే చూసేసాం. హాఫ్ ఆఫ్ ది జూ అండి. ఈ నెక్స్ట్ వీడియోలో మిగతా జూ అంతా కంప్లీట్ చేస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.